నమస్తే, నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. సో ఇది ఏంటి అంటే చాలా స్వీట్ వ్లాగ్ అండి. మా అందరికీ బాగా న్యూ ఇయర్తో మన తెలుగు కొత్త సంవత్సరంతో ఒక గుర్తుండిపోయే వ్లాగు నాకు బాగా ఇష్టమైనది. సో ఏంటి అంటే నేను ఉగాది డే మార్నింగ్ కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారు. సో మేము టెంపుల్కి వెళ్ళలేకపోయాం. బట్ లంచ్ అంతా చాలా బాగా జరిగింది. సో ఏంటంటే ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి నేను పూజ చేసుకుంటాను. మీరు లలితా సహస్రనామం పెడతాను, డైలీ ఈవినింగ్ పెడతాను, మీరు వినండి అని చెప్పానమాట. ఏంటంటే కొన్ని వర్డ్స్ వాళ్ళకి మైండ్లో ఉంటాయి కదా. ఇప్పుడు నేను పెట్టడం వల్ల వాళ్ళకి కొన్ని వర్డ్స్ గుర్తొచ్చి ఇది దాంట్లో వచ్చింది కదా మమ్మీ అని చెప్తా ఉంటారు. సో అందుకు పిల్లలు వింటే మంచిది. నేను వాళ్ళు నేర్చుకోలేరు. నా పూజ టైంలో నా కిడ్స్ ఇంట్లో కూడా ఉండరు. సో అందుకు నేను అలా అయినా వాళ్ళు కొన్ని వర్డ్స్ వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అని పెడితే వింటూ నా పెద్ద కొడుకు పడుకుని పోయాడు, మహిత్ అనమాట. సో ఇంకా లేపి తీసుకొచ్చాం టెంపుల్కి. ఇదైతే లాస్ట్ టైం నేను ఒక వీడియో షేర్ చేశాను. ఈ వీడియో కిందన నేను లింక్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. ఒడిస్సాలో మన సేమ్ తెలుగు టైప్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అండ్ పంతులు గారు కూడా మా శ్రీకాకుళం పంతులు గారు. సో అది అనమాట. బట్ మేము ఆ రోజు వెళ్ళినప్పుడు తమిళ్ పంతులు గారు ఉన్నారు. ఇక్కడ తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. ఎక్కడైతే మేము ఉంటామో అక్కడ ఆ సేమ్ డే ఐ థింక్ ఇంకొకరికి కూడా న్యూ ఇయర్ జరిగిందనమాట. చాలా మెంబర్స్ ఉన్నారు టెంపుల్లో. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. వెంకటేశ్వర స్వామి, సో ఇంకా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు అనమాట. నాకు చాలా ఇష్టం, తిరుపతి అంటేనే ఇష్టం. ఈ టెంపుల్ మేము బిఫోర్ ఒడిస్సాలో ఉండేవాళ్ళం కదా, మనకి ఎక్కడ ఉండదు కదా. బట్ ఇక్కడ ఉండేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కువగా సాటర్డేలు ఎప్పుడైనా మేము రావడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా టెంపుల్కి వచ్చి దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎవరో ఈ గర్ల్స్ ఇద్దరు భలే క్యూట్గా ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఇంకా ఆడేస్తూ ఉన్నారనమాట. చూసారు కదా టెంపుల్ అంతా మా పక్కనే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది మహీద్ స్కూల్ అనమాట. సేమ్ టెంపుల్ పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది హాస్టల్ అనమాట. స్కూల్ ఏంటంటే ఇక్కడ +1 +2, అదే మన ఇంటర్మీడియట్ని +1 +2 అంటారు. సో అంతవరకు ఉండింది వీళ్ళ స్కూలు. హాస్టల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత పక్కనే బాబా టెంపుల్. సో ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా బాబాని కూడా దర్శనం చేసుకుందామా అని చెప్పేసి, పండగ కదా ఉంటుంది కదా. సో ఇంకా వెళ్ళామన్నమాట. టెంపుల్ అయితే బాగుండింది. కిందనంతా ఖాళీ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉంటుంది. ఈ బాబా టెంపుల్ కూడా చాలా పెద్దగా చాలా బాగుంటుంది. ఎప్పుడు మాకు థర్స్డే టైంలో రాలేదు. సాటర్డే ఏంటంటే వీకెండ్ వస్తుంది కదా, అలాగా అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ బాబా గారిని కూడా దర్శనం చేసుకుంటాం అనమాట. మాకు బాబా కూడా స్పెషలే అండి. యాక్చువల్గా మా వారు స్ట్రిక్ట్గా ఏదైనా డే నాన్ వెజ్ తినకుండా ఉండారు అంటే థర్స్డే అనమాట. అలాగే ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా? స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే సాటర్డే ఇప్పుడు మానేశారు. అలా మండే కూడా నేను చేశాను మానేసేటట్టు. అంటే బేసిక్గా నాకు నాన్ వెజ్ క్రేవింగ్స్ అస్సలు రావు. నాకు చాలా తక్కువ, అసలు ఇష్టం కూడా ఉండదు. మా వారికి థర్స్డే మాత్రం చాలా నో పార్టీస్ అనమాట. థర్స్డే పార్టీస్ కూడా చాలా తక్కువ వెళ్తారనమాట, అంత స్ట్రిక్ట్గా బాబా భక్తులు. సో మా పెళ్ళైన కొత్తలో చాలా ఎక్కువగా బాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే వెళ్ళేవాళ్ళం. అలా మేము ఇక్కడ దూరంగా వచ్చేయడం, మన చుట్టూ టెంపుల్స్ మాకు లేకపోవడం అలా జరిగిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా బాబా టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకున్నాము. మీరు ఉగాది రోజు ఏ టెంపుల్కి వెళ్ళారు? దేవుడి బ్లెస్సెస్ తీసుకున్నారా? ఇంకా అయిన తర్వాత బాగా ఎండలుగా ఉన్నాయి కదా, కొంచెం వేడిగానే అనిపించింది. ఇంకా బాదం మిల్క్ బండి ఉంటుంది కదా, సో అక్కడ ఒక బండి దగ్గరికి వెళ్తాము. అక్కడ చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అదే ఇది ఎంత అంటే 50 రూపీస్ అంట. నేను అనేదాన్ని, నేనేమో కాలేజ్కి వెళ్ళేటప్పుడు 20 రూపీస్ ఉండేది అంటే, అవునా ఇంకా నీకు ఇక్కడ ఇస్తారులే 10 రూపీస్కి అని చెప్తూ అంటా ఉన్నారనమాట. సేమ్ దీంతో పాటు ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా బాగుంటుంది కదా. మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్లో కొన్ని డైలీ వ్లాగ్స్, కొన్ని షాపింగ్ వీడియోస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ మన ఛానల్ చూస్తూ వీడియోస్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉండింది కదా. ఇది ఒక్కటి మాత్రం బాగా నచ్చిన వ్యూ. నాకే కాదు, అంటే నాకు సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే బాల్కనీలోకి వెళ్తారు. సేమ్ వాళ్ళది కూడా మా టైప్ ఆఫ్ హౌసే, సేమ్ బాల్కనీ. బట్ వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ప్లేస్ కనిపిస్తుంది, మాకు చాలా దూరం కనిపిస్తుంది. తన అంటే మీ బాల్కనీ భలే ఉండిందబ్బా అంటది అనమాట. సో ఇక్కడ చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. మేము బ్రెడ్తో ఎక్కువ చేస్తూ ఉంటామన్నమాట.
నేను బ్రెడ్‌తో ఏదైనా చేసినప్పుడు అంతా మా అత్తయ్య అంటారు ఇంగ్లీష్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి. రొట్టి ముక్కలు తింటారు అని చెప్పేసి అంటారనమాట. కిషిత్ ఎక్కువగా ఈ బ్రెడ్డు జామ్ లేదా అంటే బ్రెడ్ అండ్ బటరు, పీనట్ బటరు, చాక్లెట్ బటర్ అలా బ్రెడ్డు అలా తింటా ఉంటాడు. సో, కొంచెం నేను ఎక్కువ గీ వేసి కాల్చుతాను. ఒక్కొక్కసారి బటర్ కూడా ఏస్తాను. నాకు గీ ఫ్లేవర్ నచ్చుతుంది. కిడ్స్ కోసం అయితే బటర్ కూడా వేస్తాను. సో, మీరెవరైనా ఇంత సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను ముందు వీడియోలో మనకి మసాలా దోస ఒకటి షేర్ చేశాను. ఆ కూర చేసుకొని మనం పెట్టుకున్నాము అన్నట్టయితే మాత్రం మనకి ఇది చాలా ఈజీగా ఉంటది. మహిత్, కిషిత్‌కి ఏంటి అంటే నేను ఆమ్లెట్ ఏసి ఇచ్చాననమాట. బ్రెడ్ ఆమ్లెటు. అండ్ నా ఒక్కదానికే కదా! సో, నేను ఇలా చేసేసుకున్నాను. దీంతో పాటు నాకు టీ, కాఫీలు చాలా పిచ్చండి. ఇంకా సమ్మర్ వచ్చాయి కదా! తగ్గిద్దామా అనుకున్నా గానీ నాకు మార్నింగ్ తాగొద్దులే ఈరోజు అని ఆగిపోతే 11 అయ్యేసరికి నేను టీ తాగలేదు అంటే నాకేదో ఒక అసల బ్రెయిన్‌లో నా పార్ట్స్ ఏవి నా బాడీలో నా పార్ట్స్ ఏవి పనిచేసినట్టు అనిపించేదనమాట. మళ్ళీ ఈవెన్ 12 అవుతున్నాయి. లేదు లేదు నేను టీ తాగేస్తే నాకు మనసు ప్రశాంతంగా ఉంటది. అంత టీ, కాఫీలు ఇంకా కాఫీ ఇంకా ఇష్టం యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇంత సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మనం ఇంకా ఒక వెయిట్ గాని పెట్టుకొని లేదా అట్లకరతో అయినా మనం అలా గట్టిగా మనం ఒత్తుకున్నట్టయితే లోపల చాలా బావుంటుందనమాట. ఆ బ్రెడ్ పీసెస్‌కి మనం పెట్టుకున్న కూర అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యి చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా డైట్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేసుకుంటే జస్ట్ అది ఒక బ్రెడ్ తినేసరికి చాలా స్టమక్ ఫిల్ అయిపోతది. నేనైతే బ్రౌన్ బ్రెడ్డే మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తాను. బట్ ఆ రోజైతే నార్మల్‌దే ఉండింది. పిల్లలు కూడా మా వాళ్ళు కూడా ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ అని బ్రెడ్‌లో ఏం పెట్టినా తినేస్తారు. మోస్ట్‌లీ మేము ఇంట్లో అయితే బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకొని పెట్టుకుంటామనమాట. నేను కూడా చేద్దాంలే ఏదైనా అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. నాదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ కూడా చేస్తాను. ఎవరైనా వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్న వాళ్ళు, టీ, కాఫీ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళైతే ఇది ట్రై చేయండి. మీకు స్టొమక్ ఫిల్ ఉంటది. అండ్ కాఫీ ఏంటంటే కొంచెం పల్చటి పాలు తీసుకోవాలి. యాక్చువల్‌గా కాఫీ అంటే మనకి పాలు చిక్కగా ఉండాలి. బట్ ఏంటంటే మనం లేదు అసల నేను కాఫీ తాగకుండా ఉండలేనా అనుకున్నప్పుడు 1½ టీ స్పూన్ షుగర్ ఏసుకుంటే 1 ఏసుకొని ట్రై చేయండి. బట్ ఏంటంటే మనకి కాఫీ తాగిన ఫీల్ ఉంటది. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలంటే కూడాను మనకి బాగా వర్క్ అవుతుందనమాట. సో, మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే ఇది చేసి తినండి. మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తది. లోపల మీరు కొన్ని వెజ్జీస్ కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఏంటంటే ఎలాంటి సాస్ యూజ్ చేసుకోకుండా ఓన్లీ వెజిటబుల్స్‌తో మనం శాండ్విచ్ కానీ చేసుకొని తింటే మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తదనమాట. నేనైతే మోస్ట్‌లీ ఈ మధ్య కాలంలో బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్‌లు ఎక్కువ చేస్తా ఉన్నాను. నాకు ఆ డిఫరెన్స్ కూడా అనిపిస్తా ఉండింది. మనం దోస, ఇడ్లీ తినేదానికంటే దీని క్యాలరీస్ ఎలాగైనా తక్కువే ఉంటాయి కదా! సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.